పుట్టిన మగాడిగా పుట్టకూడదని ఒకప్పుడు ఒక టాపిక్ వచ్చింది. అప్పట్లో ఈ ఫ్లోర్ క్రాసింగ్ అంటారు డిబేట్ కాంపిటీషన్స్లో, అదొక కాన్సెప్ట్. 4 నిమిషాలు టైం ఇస్తారు. మొదటి 2 నిమిషాలు మనం ఆ ఇచ్చిన టాపిక్ పాజిటివ్గా, రెండో అక్కడ బెల్ కొడతారు, కొట్టినప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడాలి. దాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారనమాట. ప్రాక్ పశ్చిమ్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు అనమాట. అది ఫస్ట్ టైం జరిగినప్పుడు నాకు నేషనల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నాకు వచ్చిన టైటిల్ ఇదనమాట, పుట్టిన మగాడిగా పుట్టకూడదు. ఎందుకంటే బస్సు ఎక్కితే మహిళలకు ప్రయారిటీ, వాళ్ళు మాత్రం కూర్చోవచ్చు, మగాడందరూ సచ్చినట్టు ఉంచోవాల్సిందే. అదే సందర్భంలో సినిమా టికెట్కి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది, ఎక్కడికి పోయినా మహిళలకు ప్రయారిటీ ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చా. ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, బస్సులోనైనా ఎక్కడైనా మహిళలకు అంటూ కొన్ని రిజర్వేషన్ ఉంటుంది, కానీ మగాడికి ఇంతవరకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు మహిళలకే మొత్తం ఉచితంగా పెట్టేటప్పటికి, బస్సులన్నీ నిండిపోతున్నప్పటికీ కర్ణాటకలో మగాళ్ళకి రిజర్వేషన్ పెట్టారట సీట్లు. ఇది తాజాగా కీలకమైనటువంటి అంశం. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ బస్సులో పురుషులకి సీట్లు రిజర్వ్ చేయాలని రవాణా శాఖ నిర్ణయించిందట. మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఉద్దేశించి శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సులో సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తున్నారని విష్ణువర్ధన్ అనే వ్యక్తి అధికారులకు లేఖ రాశారు. చట్టసభ సభ్యులు, దివ్యాంగులు, స్వతంత్ర సమరయోధులు, మహిళలకు మాత్రమే సీట్లు రిజర్వ్ చేశారు, అసలు పురుషులకి ఎందుకు కేటాయించట్లేదని ప్రశ్నించాడు. దీని మీద స్పందించిన అధికారులు మైసూరు విభాగం నుంచి రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు దశల వారీగా పురుషులకి సీట్లు కేటాయిస్తూ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక నుంచి పురుషులు లేనప్పుడు మాత్రమే ఆ సీట్లలో ఇతను కూర్చునేందుకు అవకాశం ఉంది. ఇప్పటిదాకా మహిళలు లేనప్పుడే మహిళల సీట్లో కూర్చోవచ్చు, మహిళలు రాగానే లేచి వెళ్ళిపోవాలి మహిళలకు రిజర్వ్ అయినటువంటి సీట్లో. ఇకపైన అట్లాంటి ఛాయిస్ పురుషులకు ఇస్తారట. మొత్తం మహిళలకే ఇచ్చేయడం వల్ల వచ్చినటువంటి మార్పు ఇది.